హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునే వెజ్ ఫిష్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. మీరు ఒకసారి ఈ కర్రీ టేస్ట్ చూసారంటే ఫిష్ కర్రీని కూడా పక్కన పెడతారు. టేస్ట్ అంత బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా 2 కూరవి అరటికాయలు పచ్చివి తీసుకోవాలి. వీటిని పైన తొక్క తీసేసుకొని ఇలా సాల్ట్ పసుపు వేసుకున్న వాటర్లో వేస్తే నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ అరటికాయను తీసుకొని ఇలా చేప ముక్కల షేపులో మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకుని ఇలా ముందు కొంచెం హోల్ పెట్టుకుంటే మీకు చేప ముక్కల లాగా అనిపిస్తాయి. ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు వీటిని ఇలా పసుపు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కర్రీ కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని ఒకసారి కడిగి వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు, అరచెక్క నిమ్మరసం కలుపుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము కట్ చేసి పెట్టుకుని అరటికాయ ముక్కలకి బాగా పట్టించాలి. అరటికాయ కూర తినే పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ముక్క మిగిల్చకుండా తింటారు. చేపల కూరను కూడా పక్కన పెట్టేస్తారండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా ముక్కలన్నిటికీ మసాలా పట్టించి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ లేదా ఇలా దోశ పెనం కానీ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పెనం వేడైన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. పైన ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా రన్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా అరటికాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఒక 2 ఉల్లిపాయలని మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే 1 ఇంచు అల్లం ముక్క, 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టీ స్పూను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపడి కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే కొంచెం ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఇది త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనము నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు పులుసు కూడా తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల కారము, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని మీరు రైస్లోకైనా, రోటీలోకైనా లేదా రాగి సంకటిలోకైనా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు దీనిలో మనము రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ఒక 200 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మూత పెట్టుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ నేను మెంతిపిండి వేసుకుంటున్నాను. పులుసుల్లో మెంతిపిండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. ముక్కలు ముందే వేసుకుంటే మెత్తగా చిదురుగా అయిపోతాయండి. ఇలా ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత వేసుకోవాలి. అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. పులుసు కొంచెం తిక్కగా అయిన తర్వాత మనము కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ మసాలా కర్రీ లేదా వెజ్ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. మేమైతే దీనికి కాంబినేషన్గా రాగి సంగటితో తిన్నాము. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఒకసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.